నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రావణి. నేను యంగ్ ఇండియన్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి ఈ ఇయర్ చాప్టర్ చైర్గా చేస్తున్నాను. సో ఈ థ్రిఫ్ట్ సేల్ అనేది మేము 4 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్నపిల్లలకి ఒక డిసీజ్ ఉంటే మనీ రేస్ చేయడానికని స్టార్ట్ చేసాము. వీ స్టార్టెడ్ ఇన్ స్మాల్ గరాజ్లో స్టార్ట్ చేసాము. తర్వాత నుంచి ఇంకా బాగా పిక్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3 years నుంచి మేము వీఆర్ డూయింగ్ ఇన్ దస్పలా హిల్స్ ఈ సివిక్ ఎక్సోరా సొసైటీలో. సో ఈ రేస్ చేసిన మనీ అంతా మేము ప్లాంటేషన్స్కి, క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్ ప్లాంటేషన్స్కి వాటికి వాడుతున్నామండి. నా పేరు బృందా అండి. నేను థ్రిఫ్ట్ సేల్ ఆర్గనైజర్ని ఇయర్కి. లాస్ట్ ఇయర్ కూడా చేశాము. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే థ్రిఫ్ట్ సేల్ అంటే చాలామంది దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, మనం కొంచెం వాడి మనకేం చేయాలో తెలియదు, సో పడేయడము అలా చేస్తాము. సో అవి మేము కలెక్ట్ చేసి ఉపయోగపడే వాళ్ళకి సెల్ చేస్తున్నాం అనమాట. సో మేము చూసింది ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి చాలా రెస్పాన్స్ ఉంటుంది, ఎందుకంటే అవన్నీ మంచి బట్టలు. సో పీపుల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొనుక్కొని. సో ఇప్పుడు మేము రేస్ చేసిన మనీతో చాలా క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ చేసాము ఆల్రెడీ. సో వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మియావాకీ ప్లాంటేషన్ ఒకటి స్టార్ట్ చేసాము. సో మనకి సిటీస్లో చాలా కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఏం చేసామంటే ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా తయారు చేసాము. సో లాస్ట్ ఇయర్ ఒక చిన్న శాప్లింగ్ లాగా పెట్టింది, ఇప్పుడు చూస్తే చాలా పెద్ద ఒక ఫారెస్ట్ లాగా అయిందనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మియావాకీ ప్లాంటేషన్. సో నేను అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీ దగ్గర మీ ఉన్న చిన్న స్పేస్లో కాలనీస్లో ఇట్లా మియావాకీ ప్లాంటేషన్ అనేది గ్రో చేయండి. సో వీ కెన్ సేవ్ ది ఎర్త్. ఇంకా క్లైమేట్ చేంజ్ చైర్ ఫర్ వైజాగ్ దిస్ ఇయర్. మేము ఇప్పుడు ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మియావాకీ ఏంటంటే సిటీలో లంగ్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కదండి. అంటే ఫ్రెష్ ఎయిర్ అనేది అందరూ చిన్న చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచుతున్నారు తప్ప మియావాకీ ఈజ్ దట్ హ్యూజ్ ప్లాంటేషన్, ఇలాంటి మొక్కలు. సో ప్లస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి ఆ టెక్నిక్ మూలంగా. సో సిటీలో వేరెవర్ పాసిబుల్ ఈ డబ్బులతో ఆ మియావాకీ ప్లాంటేషన్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే అందరికీ పిల్లలు ఉన్నారు, ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఇవాళ వేస్తున్నాము 2 సార్లు వేస్తున్నాము, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిందని బట్టలు పడేస్తున్నాం కదా. ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ఎవ్రీ క్లాత్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా వాటర్ ఒకటి మనం వేస్ట్ చేస్తున్నాం, కెమికల్స్, రా మెటీరియల్స్ ఇవన్నీ. సో అవి మళ్ళీ ఇలా థ్రిఫ్ట్ సేల్ మూలంగా చేస్తే వీ కెన్ ఈవెన్ బ్రింగ్ డౌన్ అవర్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అని చెప్పి చేస్తున్నాం. సో అవి సేల్ చేసి అవి తీసుకెళ్ళి మొట్టలు నాటుదాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాండ్ క్లీనింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మనకి ఏంటంటే ఇదివరకు ఎప్పటి నుంచో ఉంది టెక్నిక్, పూడికి తీతము చెరువులు అని. ఇప్పుడు అగ్రికల్చర్ వెళ్ళిపోయేసరికి సిటీలో చాలా పాండ్స్ ఉన్నవి, కానీ ఆ పాండ్స్ని పూడికి తీతం అనేది అయిపోయేసరికి రెయిన్ వాటర్ అనేది కలెక్ట్ అవ్వట్లేదు. సో వచ్చిన డబ్బులతో ఒకసారి పూడికి తీసి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసామనుకోండి, మళ్ళీ ఎంతో కొంత గ్రౌండ్ వాటర్ రిజనరేట్ అవుతుంది కమ్యూనిటీస్, ప్రతి కమ్యూనిటీ. అంటే మనకి చాలా చెరువులు ఉన్నాయి, కాకపోతే పొల్యూషన్ మూలంగా కొంత, డంపింగ్ మూలంగా కొంత అయిపోతుంది. సో ఆ యాక్టివిటీస్ కూడా చేద్దాం. ఇది కాకుండా మేము ఏంటంటే ఊరు మొత్తం మీద 6 రెడ్యూస్ రీసైకిల్ సెంటర్స్ అని ఉన్నాయి. ఈ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేయడానికి మేము చాలా అంటే మేము కూడా ఇప్పుడు వచ్చిన డంప్లో చాలా ఈ వేస్ట్ వస్తే కలెక్ట్ చేసాము. ప్లస్ అందరినీ కూడా సెంటర్స్లో డంప్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాటరీ పొంగిపోతాం చూస్తున్నాం కదా సెల్ ఫోన్లో, వాడకుండా సెల్ ఫోన్ పెట్టేస్తే ఆ పొంగటం అనేది లెడ్ లీక్ అనమాట. లెడ్ లీక్ ఎర్త్లోకి వెళ్తే ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. సో అందుకు మేము ఈ వేస్ట్ అంతటినీ కూడా సెంటర్స్లోకి ఇవ్వమని చెప్తున్నాం. సో ఇవనే కాదు, వైజాగ్ డస్ అ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ సర్వీస్. దిస్ ఇస్ జస్ట్ ద క్లైమేట్ చేంజ్ వింగ్ హూ ఇస్ డూయింగ్ ఇట్, this climate change activities. Name Bharati Sahu. I'm working as a teacher in the presidential school. Actually మేము లాస్ట్ 3 years నుంచి ఈ సేల్ అనేది చూస్తున్నాం అండి. లాస్ట్ 3 years నుంచి వీఆర్ పర్చేసింగ్ 20,000+. ఇవేంటంటే వాడేసిన వస్తువులనే కాదు, కానీ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ మెనీ ఆస్పెక్ట్స్. వాళ్ళు ఏం చేస్తారో బట్ డొనేషన్ పరంగా వాట్ దే విల్ డూ వీ డోంట్ నో, బట్ వాళ్ళు చేసే కాజ్ అయితే వీఆర్ రియల్లీ ఎంకరేజింగ్ ఇట్. అంటే ఇప్పుడు వీళ్ళు సేల్ చేస్తున్న క్లోత్స్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట. మేబీ పీపుల్కి ఇంకా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. నేను లాస్ట్ 3 years నుంచి కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ దెన్ ఇంకా ఏంటంటే నాట్ ఓన్లీ అంటే తెలిసిన వాళ్ళంతా కూడా చాలా బాగా వచ్చి దీన్ని ఎగ్జిబిట్ చేసి కాజ్ కూడా చాలా బాగుంది. ఏదో ఫర్ పర్పస్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంత టైం తీసుకొని దీస్ పర్సన్స్ ఆర్ నాట్, ఐ మీన్ దే ఆర్ లిటరేటెడ్ అండ్ దే ఆర్ వెల్ సెటిల్డ్, ఐ థింక్ సో. వీళ్ళు వచ్చి ఈ సండే ఇన్ని పర్టికులర్ అవర్స్ ఇలా స్పెండ్ చేసి ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాం. ఏదో మనకు తగ్గ కాంట్రిబ్యూషన్ వీఆర్ డూయింగ్ ఇట్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రొడక్ట్స్ అండి, ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్.
హలో అండి, ఐఎమ్ లలిత అండ్ శృతి. మేము ఏకం స్కూల్ నుంచి వచ్చాం. సో ఈ ఇన్నోవేటివ్ చాలా బాగుంది, లైక్ రీసైక్లింగ్ అదర్ స్టఫ్ అండ్ ఆల్. మాకు చాలా మంచి స్టఫ్ వచ్చింది, ద వన్ దట్ వీ యూజువలీ డోంట్ బై అదర్ వేర్. ఇది రీసైక్లింగ్ ప్రాసెస్ కాబట్టి వీ వర్ ఏబుల్ టు గెట్ దెమ్. సో వీవ్ గాట్ గుడ్ స్టఫ్ మాకు. Thank you so much, Vizag, for such a nice, innovative idea. You guys are helping one step for the climate change. Thank you.